అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన తెలుగు రాతలని ఒక మెట్టుపైకి ఎలా తీసుకెళ్లాలో చూద్దాం. అంటే సింపుల్గా ఉండే వాక్యాలని కొంచెం అడ్వాన్స్డ్గా, ఇంకా చెప్పాలంటే చాలా ప్రభావవంతంగా ఎలా మార్చొచ్చో తెలుసుకుందాం. చిన్న చిన్న వాక్యాలని కలపడం వెనుకున్న మ్యాజిక్ ఏంటో ఈరోజు చూసేద్దాం. సరే, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. 2 వాక్యాల మధ్య తేడా గమనించారా? ఎడమవైపు అమ్మ ఇంటి పని పూర్తి చేసింది, అమ్మ నిద్రపోయింది. వింటుంటే కొంచెం ఆగి చెప్పినట్టుంది కదా? అదే కుడివైపు చూడండి, అమ్మ ఇంటి పని పూర్తి చేసి నిద్రపోయింది. ఎంత స్మూత్గా ఒకే ఫ్లోలో ఉందో చూశారా? ఒక్క చిన్న మార్పు, అంతే మన రాతల్లో ఎంత స్పష్టతొచ్చేసిందో. ఇదేనండి వాక్యాల కలపడంలో ఉన్న అసలైన పవర్. రైట్, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా అసలు వాక్యాలు కలపడం వల్ల లాభమేంటో చూస్తాం. ఆ తర్వాత 2 ముఖ్యమైన పద్ధతులు, అంటే సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఇక చివర్లో ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. ఓకే, ముందుగా మనం మొదటి భాగానికి వచ్చేసాం. మనం ఎంత పెద్ద వాక్యం రాసినా, ఎంత గొప్పగా రాసినా, దాని పునాది మాత్రం ఒక సింపుల్ సెంటెన్స్, అంటే సామాన్య వాక్యమే. అందుకే మన ప్రయాణాన్ని ఆ బేసిక్స్ నుంచే మొదలుపెడదాం. అసలు ఈ సామాన్య వాక్యమంటే ఏంటి? చాలా సింపుల్. ఇందులో ఒకే ఒక్క కర్త, అంటే పనిచేసే వ్యక్తి ఒకరే ఉంటారు, మరియు ఒక సమాపక క్రియ, అంటే ఆ పని పూర్తయినట్టు ఖచ్చితంగా చెప్పే క్రియ ఒకటే ఉంటుంది. ఇది మన బిల్డింగ్కి పునాది రాయిలాంటిదన్నమాట. సరే, బేసిక్స్ చూశాం కదా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన మొదటి టెక్నిక్ సంశ్లిష్ట వాక్యాలు. చిన్న చిన్న ఆలోచనలని ఒక దారానికి పూసలు గుచ్చినట్టుగా ఎలా అందంగా కలపాలో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ సంశ్లిష్ట వాక్యం తయారు చేయడం పెద్ద కష్టమేం కాదు. నిజం చెప్పాలంటే ఓ 3 సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమాపక క్రియ అంటే పని కంప్లీట్ అయిపోయిందని చెప్పేది. అసమాపక క్రియ అంటే పని ఇంకా కంప్లీట్ కాలేదు, కంటిన్యూ అవుతోందని చెప్పేది. మన ట్రిక్ అంతా మొదటి వాక్యంలో ఉన్న కంప్లీట్ క్రియను ఇన్కంప్లీట్గా మార్చడం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. దొంగ పోలీసును చూశాడు, దొంగ పారిపోయాడు. ఇక్కడ చూడండి, మనమేం చేశాం? మొదటి వాక్యంలో చూశాడు అనే క్రియని చూసీగా మార్చేశాం. తర్వాత రెండో వాక్యంలో మళ్ళీ దొంగ అనొచ్చింది కదా, దాన్ని తీసేశాం, ఎందుకంటే అవసరం లేదు. అంతే, వాక్యం ఎంత షార్ప్ అండ్ క్లియర్గా అయిపోయిందో చూడండి. ఇంకో ఉదాహరణ చూద్దామా? జీవని చిత్రాలు ఎన్నో గీసింది, జీవని ప్రథమ బహుమతి పొందింది. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. గీసింది అనే క్రియ కాస్త గీసీగా మారింది. రిపీట్ అయిన జీవని అనే పేరు తీసేశాం. ఫైనల్గా మనకు జీవని చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది అనే ఒక స్మూత్ సెంటెన్స్ వచ్చింది. ఒకే ఫ్లోలో ఉంది కదూ? అయితే వాక్యాలను కలపడానికి ఎప్పుడూ ఇలా క్రియాలని మార్చాల్సిన పని లేదు. మన దగ్గర ఇంకో టెక్నిక్ కూడా ఉంది. అదే సంయుక్త వాక్యాలు. ఈ పద్ధతిలో మనం వర్బ్స్ని అస్సలు టచ్ చేయం. వాటి బదులు కొన్ని స్పెషల్ కనెక్టింగ్ వర్డ్స్ వాడి 2 వాక్యాలని బలంగా అతికిస్తామన్నమాట. సో సంయుక్త వాక్యాలలో మెయిన్ పాయింట్ ఇదే, వర్బ్స్ మారవు, అంతే, సింపుల్. మరి ఎలా కలుస్తాయంటారా? ఇక్కడే మన హీరోలు ఎంటర్ అవుతారు. కాబట్టి ఇలాంటి కనెక్టివ్ వర్డ్స్, ఇవి 2 వాక్యాల మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ చూడండి, ఇవే మన టూల్ కిట్లో ఉండే ముఖ్యమైన కనెక్టర్లు. కాబట్టి, మరియు, కావున, అందువల్ల. ఇవి 2 వాక్యాలను అంటించే ఫెవికాల్ లాంటివి. ఒక్కో పదానికి ఒక్కో స్పెషల్ పవర్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. ఇక్కడ మొదటిది కారణం, రెండోది ఫలితం. ఈ రెండింటి మధ్య లాజికల్ కనెక్షన్ తీసుకురావడానికి మనం ఏం చేశాం? మధ్యలో కాబట్టి అనే పదాన్ని పెట్టాం. అంతే, వర్బ్స్ ఏమీ మారలేదు, కానీ మీనింగ్ మాత్రం చాలా క్లియర్ అయిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్, నల్లని మబ్బులు కమ్ముకున్నాయి, వర్షం పడలేదు. ఇవి 2 ఆపోజిట్ ఐడియాస్ కదా. మబ్బులు వస్తే వర్షం రావాలి, కానీ రాలేదు. ఈ కాంట్రాస్ట్ని చూపించడానికి కానీ కంటే బెటర్ వర్డ్ ఏముంటుంది? సో నల్లని మబ్బులు కమ్ముకున్నాయి, కానీ వర్షం పడలేదు. ఇక్కడ కూడా గమనించండి, కమ్ముకున్నాయి, పడలేదు అనే వర్బ్స్ అస్సలు మారలేదు. రైట్, ఇప్పటిదాకా మనం 2 పవర్ఫుల్ టూల్స్ గురించి నేర్చుకున్నాం. ఒక ఆర్కిటెక్ట్ దగ్గర రకరకాల పనిముట్లు ఉన్నట్టు మన దగ్గర కూడా ఇప్పుడు 2 రకాల సెంటెన్స్ బిల్డింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. మరి ఈ రెండింటినీ ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దామా? వాటి మధ్య తేడా ఏంటో
ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం విషయం ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, సంశ్లిష్ట వాక్యంలో వర్బ్ మారుతుంది, కానీ సంయుక్త వాక్యంలో అస్సలు మారదు. కనెక్షన్ ఎలా? సంశ్లిష్టంలో నాన్ ఫైనైట్ వర్బ్తో కలిపితే సంయుక్తంలో కానీ, కాబట్టి లాంటి కనెక్టర్ వర్డ్స్తో కలుపుతాం. స్ట్రక్చర్ చూస్తే సంశ్లిష్టలో ఒకటి మెయిన్, మిగతావి దానిమీద ఆధారపడతాయి. సంయుక్తలో రెండూ ఇండిపెండెంట్, రెండూ హీరోలే అనమాట. ఈ తేడాలు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మన ఆలోచనలు విడివిడిగా, ముక్కలు ముక్కలుగా కాకుండా ఒక స్మూత్ ఫ్లోతో, ఒక లాజికల్ కనెక్షన్తో చెప్పడానికే, మన రాతల్ని మరింత ప్రొఫెషనల్గా మార్చడానికే. ఇప్పుడు చెప్పండి, మన టూల్ బాక్స్లో 2 కొత్త పవర్ఫుల్ టూల్స్ చేరాయి కదా, మరి మన రోజువారీ రాతల్లో, అంటే మనం రాసే మెసేజ్ల్లో గానీ ఈమెయిల్స్లో గానీ ఈ 2 పద్ధతుల్లో ఏది ఎక్కువగా ఉపయోగపడుతోందనిపిస్తోంది? సంశ్లిష్ట వాక్యాలా లేక సంయుక్త వాక్యాలా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.